హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్‌తో కన్‌స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ ఇల్లు చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది? అలాగే ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారు అనేది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన 2 BHK హౌసెస్ అండి. పక్కన 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి నైట్ టైమ్ లుక్ కూడా చూడండి, చాలా మంచిగా చేయించారు. కన్‌స్ట్రక్షన్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. మనకు ఓన్ కన్‌స్ట్రక్షన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ ఒకసారి చూడండి. పైన రూఫ్ టాప్ అది కూడా ఇచ్చారండి. మనకు సెంటర్‌లో ఇక్కడ గ్లాస్ యూజ్ చేశారు. మనకు అవుట్ సైడ్ యూజ్ చేసిన కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. హెడ్ రూమ్ కూడా యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకు 2 బిల్డింగ్లు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఎలివేషన్ కానీ నుంచి లోపలంతా కూడా ఒకలాగే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 26x70 అండి. విడ్త్ వచ్చి 26 అడుగులండి. లెంత్ వచ్చి 70 అడుగులండి. ఇది 200 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్ లో చూస్తే 4.1 సెన్స్ వరకు వస్తుంది. అలాగే మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ కార్ పెట్టుకోవచ్చండి. మన బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మనకి నైట్ టైం లుక్ కూడా చాలా క్లాస్గా అయితే ఉంటుందండి. చాలా మంచిగా చేయించారు. అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్ళి చూద్దామండి. మన ఫ్రంట్ గేట్ తీసిన లోపలికి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా యూజ్ చేయడం ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఇది యాంటీ స్కిడ్ టైల్ యూజ్ చేశారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడండి, టోటల్ గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారండి. అక్కడక్కడ వైట్ కలర్ బార్డర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ కి టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశాను. సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుంది. కింద స్టెప్ కూడా టోటల్ గా గ్రానైట్ యూజ్ చేశారు. ఇది 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారండి. సౌత్ వైపు కి సింహద్వారం ఇచ్చారు. పక్కన కూడా ఓపెన్ పిల్ విండో ఇచ్చారు. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు చెందొచ్చి 2 అడుగుల పైన ఉంటుందండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. 2.5 అడుగులు ఉంటుంది. పార్కింగ్ ఏరియా ఒకసారి చూడండి, చాలా పెద్దదిగానే ఇచ్చారు. సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ ల్యాండింగ్ తీసుకున్నారండి. నైరుతిలో ల్యాండింగ్ తీసుకున్నారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారండి. మీకు ఎలివేషన్ లో చూపించాను కదా, పైన రూప్ టాప్ అయితే క్లోజ్ చేస్తారు. దీనివల్ల వర్షం అది కూడా పడదండి. ల్యాండింగ్ దగ్గర టోటల్ గా మనకి ఎస్ఎస్ రైలింగ్ కూడా యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి కన్నులో ట్యాప్ యూజ్ చేశారు. దీని పళ్ళు కానీ కాళ్ళు చేతులు వాష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ డోర్ తీసుకుని లోపల కంటే పెద్ద పెద్ద టైల్స్ యూజ్ చేశారండి. 2.5x5 వెట్ టైల్స్ యూజ్ చేశారు. టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. ఇది గ్లాస్ ఫినిష్ అయితే ఉందండి. చూడడానికి చాలా బాగుంది. లోపల కూడా కలర్స్ వాయిస్ కూడా చాలా మంచి కలర్స్ అయితే తీసుకున్నారు. సీలింగ్ డిజైన్స్ ఒకసారి చూడండి, సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. చుట్టువైపులో కూడా మన ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఒకసారి సీలింగ్ లో మనం ఒక్కోసారి చూస్తే పిచ్చి పిచ్చి కలర్స్ కింద అయితే వేయించుకుంటారండి. అలా కాకుండా ఎలా సింపుల్ గా వదిలేయడం వల్ల కూడా చాలా లుక్ అయితే వస్తుంది. మీరు కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధానంలో ఉంటే ఈ టైప్ ఆఫ్ లో కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఒకసారి చూడడానికి ఎంత క్లాస్ లుక్ లో కనిపిస్తుంది అన్నది. ఫ్రెండ్స్, మనకు హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 16x14 సైజులో తీసుకున్నారు. స్క్వేర్ టైప్ లో హాల్ ఇచ్చారండి. మనకి హాల్ నుంచి స్ట్రైట్ వ్యూ అది వస్తుందండి. సోఫా సెట్ అది కూడా బాగా ఈ ప్లేస్ లో సెట్ అవుతుంది. ఈస్ట్ వైపుకి 2 విండోస్ తీసుకున్నారండి. దీనివల్ల ఇంటిలేషన్ కూడా చాలా మంచిగా వస్తుంది. లోపల విండోస్ అన్ని కూడా వుడ్తోనే చేయించారు. లోపల గుమ్మాలు కిటికీలను కూడా వుడ్తో చేయించారండి. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వే ఉంది కదండి, అది వచ్చి 5x9 సైజులో ఉంటుంది. మనకి టీవీ యూనిట్ స్ట్రైట్ వ్యూలో మనకు సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి యూసెఫ్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుందండి. టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా మంచిగా చేయించారు. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయి. మనకి అక్కడక్కడ బార్డర్స్ కానీ గోల్డ్ కలర్ బార్డర్స్ అయితే ఇచ్చారు. దీనివల్ల కూడా చాలా లుక్ వచ్చిందండి. ప్లాట్ఫామ్ పైన గ్రానైట్ యూజ్ చేశారు. కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కింద కూడా ఇచ్చారు. హాల్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఇలా 14 అడుగులు వచ్చింది. మనకి వ్యూ డిస్టెన్స్ వచ్చి 16 అడుగులు తీసుకున్నారు. దీనివల్ల వ్యూ కూడా చాలా మంచిగానే కనిపిస్తుందండి. ఇక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. మనకి టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. లోపల గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. అక్కడ యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఇది కూడా రెడీమేడ్ కాకుండా వీళ్ళు చేయించారండి. ఇలా డోర్స్ చేయడం వల్ల కూడా చాలా లైఫ్ అయితే వస్తుందండి. ఇక్కడ నాప్లాక్స్ యూజ్ చేశారు. కలర్స్ అయితే ఇంకా పెండింగ్ ఉందండి. ఒక కోటింగ్ మాత్రం అవింది. 2వ కోటింగ్ కూడా వేసి అయితే అప్ చెప్తారండి. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 11x14 సైజులో తీసుకున్నారు. దీనివల్ల బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. విత్ వచ్చి 11 అడుగులు ఇచ్చారు. లెంత్ వచ్చి 16 అడుగులు తీసుకున్నారండి.
మన డబుల్ కాట్ బెడ్ లాంటిది కూడా బాగా సెట్ అవుతుంది. సౌత్ అండ్ వెస్ట్ వైపు కూడా 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. చుట్టువైపులో కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. సౌత్ వైపు వాళ్ళకైతే టోటల్గా వాల్ డ్రాప్ తీసుకున్నారు అండ్ కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. ఫ్రెండ్స్ ఇక్కడ కబోర్డ్స్కి యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్తో యూజ్ చేశారు. పైన వచ్చి అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. కింద వచ్చేసి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. ఈ డోర్స్కి ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చిందండి. ఇక్కడ హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. డోర్లో కలిసిపోయేలాగా తీసుకున్నారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ తీసుకున్నారు. మనకి స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే అవుతుందండి. ఆటో స్టాపర్స్ కూడా యూజ్ చేశారు. స్టాపర్స్ యూజ్ చేయడం వల్ల కూడా డోర్స్ చాలా సాఫ్ట్గా క్లోజ్ అవుతాయండి. గుద్దుకోవడం అయితే ఉండదు. టోటల్ కబోర్డ్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇక్కడ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. వాష్రూమ్ డోర్ కూడా సేమ్ మనకి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. కబోర్డ్స్ యూజ్ చేసిన సీట్స్ ఇక్కడ కూడా యూజ్ చేశారు. మనకు లోపల స్విచ్చెస్ అని కూడా లెగ్లాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులో తీసుకున్నాను. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద టైల్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ ఎపెక్స్ గ్రౌటింగ్ కూడా యూజ్ చేస్తారు. ఇలా యూజ్ చేయడం వల్ల చెమ్మాయి పది కూడా బయట గోల్కి అయితే రాదండి. లోపల అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తారు. జాగోర్ కంపెనీ ట్యాప్స్కి అయితే వెళ్ళారండి. సూట్స్ కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. లాటిగేట్ సిమెంట్తో మనకు వాల్ టైల్స్ అయితే ఫిక్సింగ్ చేశారండి. వర్క్ దగ్గర అయితే ఎక్కడ రాజీపడడం కూడా చేయించారండి. మనం ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఎంత బాగుంటుందో ఆ టైప్లోనే చేయించారు. మనకి ఈలో ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుని మీకు అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి అయితే ఉంటుందండి. వాకలపూడి అంటే అందరూ వాటర్ బాగోదు కదా అనుకుంటారు కదా, అలాంటి ఏరియాలో కాకుండా వాకలపూడిలో వాటర్ బాగున్న ఏరియా కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. మనకి ఈ వాకలపూడి ఇల్లు కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఇంటి దగ్గర నుంచి మనకి సర్పారం జంక్షన్ అయితే జస్ట్ 2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి SRMT మాల్ అది కూడా దగ్గరలోనే ఉంటుంది. అలాగే రైల్వే స్టాండ్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ రావచ్చండి. ఫ్రెండ్స్ మన హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పూజారం తీసుకున్నారు. పూజారం కూడా మనకు నచ్చిన గ్లాస్ అయితే యూజ్ చేసి ఇస్తారు. లోపల దేవుని పెట్టుకుని చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారు. పూజారం కూడా పర్లేదండి, సరిపోతుంది, ఒక ఇద్దరికి సరిపోతుంది. ఇంటి ప్లానింగ్ వైజ్ కూడా మంచిగానే చేయించారండి. ఈ పూజారం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. 9x15 సైజులో తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ కూడా చూడండి. టోటల్గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. మనకు సీలింగ్లో ఇలా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేసి ఇలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ నార్త్ అండ్ ఈస్ట్ వైపుకి 2 డోర్స్ ఇచ్చారండి. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారండి. దీనివల్ల మనకు 4 సీటర్ కానీ 6 సీటర్ కానీ టేబుల్ బాగా సెట్ అవుతుంది. స్పేసెస్గానే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా ప్లేస్ మరీ టైట్ కాకుండా చాలా స్పేసెస్గానే ఇచ్చారు. ఇక్కడ డిన్నర్ సెట్స్ అయి పెట్టుకుని చిన్న వాల్ డ్రాప్ చేయించారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. టోటల్గా గ్లాస్ ప్రాపర్తో చేయించారు. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి. మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ముందు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. డైనింగ్ ఏరియా నుంచి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 11x12 సైజులో తీసుకున్నారు. వెస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్లో కూడా సౌత్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారండి. ఇది కూడా కింద నుంచి రూఫ్ టాప్ వరకు చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్తో యూజ్ చేశారు. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. డోర్లో కలిసిపోయేలా చేయించారు. డోర్స్ కూడా గుద్దుకోకుండా మనకి స్నాప్నర్స్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఈ కబోర్డ్ అండ్ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా ఇచ్చారు. పక్కనే చిన్న సెల్ఫ్ కింద కూడా చేయించారు, చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ అయితే బాత్రూమ్ డోర్ కింద కనిపించకుండా చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4x8 సైజులో తీసుకున్నారండి. లోపల యూజ్ చేయడం ఆల్టైస్ డిజైన్స్ అయితే బాగున్నాయి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తారు. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. ఇల్లు అయితే రెడీ టు మూవ్. చిన్న చిన్న వర్క్స్ తప్ప అంత వరకు కూడా కంప్లీట్ అయితే చేస్తారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. ఇంటి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఆటోస్ అవి కూడా దొరుకుతాయి. చుట్టువైపులో కూడా కాలేజీలు కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. హాస్పిటల్స్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. మీ పేరెంట్స్ ఎవరికైనా హౌస్ కొందామన్నా సరే వాళ్ళకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి వాయుల్లో ఇక్కడ కిచెన్ తీసుకున్నారు. ఇది కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. విండో ఇటు వరకు యూజ్ చేశారండి. ఎల్సే ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకునే ప్లగ్ పాయింట్స్ తీసుకున్నారండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకునే ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. వీటికి ఇంకా హ్యాండిల్స్ అయితే ఫిక్సింగ్ చేయాలండి.
ఇక్కడ ఈచ్ అండ్ డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 6 బాస్కెట్స్ తీసుకున్నారు. ఈ బాస్కెట్స్ కూడా చూద్దాం రండి. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీనివల్ల కూడా చూడడానికి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. అసలు టైట్ గా అయితే లేదండి. మనకి సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. సిమ్లీ పెట్టుకుని పైన పాయింట్ ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కావాలంటే స్టవ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా స్టవ్ యూజ్ చేసుకోవడానికైతే ప్లేస్ ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు తిరిగి చేయించుకోవాలంటే ఇక్కడండి, లేదనుకుంటే ఇక్కడ కూడా స్టవ్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇది బాస్కెట్ కౌంటర్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. అది చాయిసెస్ ఎవరండి, మీకు ఎలా కావాలితే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 2 ప్రొవిజన్స్ కూడా ఏర్పాటు చేశారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఒకసారి చూడండి. ఎట్ ఎ టైం ఒక 4-5 ఉన్నా సరే చాలా స్పేసెస్ గానే ఉంది. అసలు టైట్గా అయితే లేదండి. ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దాం. అవుట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. ఇది 8 అడుగుల పైన అయితే ఉంటుంది. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకు అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ కి వెస్ట్ వైప్స్ అంతా కూడా ఒక 20 అంగుళాల పైన అయితే ఉంటుంది. లోపల ఇండియన్ వేర్ బేస్ని యూజ్ చేస్తారు. డోర్స్ అవి కూడా ఫిక్సింగ్ చేయాలండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాను చూడండి. ఇది సౌత్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇది 200 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇది వాకబుల్ పుల్ అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. థియేటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అవుతుందండి. మనకి వాకలపూడి సూర్య సినిమాక్స్ థియేటర్ ఉంది కదా, ఆ ఇంటికి అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే డైరెక్ట్ మనకు బెల్లర్ చెప్పడం వచ్చి 1,10,00,000 చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1.10 CR చెప్తున్నారు. ఈ 1,10,00,000 కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే లేదండి, నెగోషియబుల్ అయితే ఉంది. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేము చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీకు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేదారండి, మేమే దగ్గర మీకు చూపిస్తామండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి, నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. మీరు డైరెక్ట్ మీరు అమ్ముకోవాలన్నా మమ్మల్ని సేల్ చేయమని సరే మేము 2 విధాలు కూడా చేస్తామండి. ఫ్రెండ్స్, మన కాలం చార్జ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ ఇచ్చారు. కావాలంటే దీనిపైన ఇంకా 2 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతుందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.